మార్నింగ్ వెళ్ళేటప్పుడు, ఈవినింగ్ వచ్చేటప్పుడు ఈ ట్రాఫిక్ వల్ల ఇంటికి వచ్చేసరికి ఎంత నీరసం వస్తుందో, దానికి మించి ఈ బయటున్న పొల్యూషన్ మొత్తం డర్ట్ అంతా నా ఫేస్ మీదే కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు నేను మీకు నా ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత నేను స్కిన్ కేర్ రొటీన్ ఎలా తీసుకుంటాను అనేది మీతో కూడా షేర్ చేస్తాను. పదండి చూసేద్దాం. ఫస్ట్ నేను మిసెలర్ వాటర్తో ఫేస్ మొత్తం క్లీన్ చేసుకుంటానండి. మనకి డబుల్ క్లెన్జింగ్ అయినట్టు ఉంటుందన్నమాట. మీరు ఆయిల్ క్లెన్జర్ అయినా యూస్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇది నేను బయోడర్మా నుంచి యూస్ చేస్తున్నా. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా బాగుంటుంది. మిసెలర్ వాటర్ ఓన్లీ మేకప్ అప్లై చేసుకున్నప్పుడే కాదు, స్కిన్ కేర్ తీసుకున్నప్పుడు కూడా మనకి మార్నింగ్ అప్లై చేసుకునే స్కిన్ కేర్, అలాగే బయట ఉన్న డర్ట్ మొత్తం రిమూవ్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. నేను యూస్ చేస్తుంది అయితే బయోడర్మాదండి. మీకు కావాలనుకుంటే నేను యూస్ చేస్తున్న లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్ నుంచి తీసుకున్నాను నేను వీటిని. ఇప్పుడు అమెజాన్లో ఎలాగో ఆఫర్స్ ఉన్నాయి, ఫెస్టివల్ ఆఫర్స్ అయ్యి ఒకటి ఉంటున్నాయి. ప్రైస్ కూడా చాలా తక్కువకి వస్తుంది. మీరు కూడా కావాలంటే చెక్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర బయోడర్మా అది లేకపోతే కనుక గార్నియర్ది కూడా యూస్ చేయొచ్చు, అది బాగుంటుంది. నెక్స్ట్ నేను ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. ఫేస్ వాష్ వచ్చేసరికి పాండ్స్ది యూస్ చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది, ఫోమ్ ఎక్కువ వస్తుంది. ఇన్ కేస్ మీ స్కిన్ డ్రైగా ఉన్నట్టయితే ఈ వింటర్లో ఇది యూస్ చేయొద్దు. మీరు సింపుల్ బ్రాండ్ నుంచి ఉంటుంది, అది ఇంకొంచెం మైల్డ్గా ఉంటుంది. అది కానీ లేదంటే సెటఫిల్ కానీ ఇలాంటివి యూస్ చేయండి. అవి కొంచెం మైల్డ్గా ఉంటాయి. ఇది కొంచెం ఏంటంటే డీప్గా క్లీన్ చేస్తుంది, కొంచెం ఫోమ్ ఎక్కువ ఉంటుంది. ఇది యూస్ చేయడం వల్ల స్కిన్ కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తుంది. అందుకని డ్రై స్కిన్ వాళ్ళు స్కిప్ చేయండి. నెక్స్ట్ నేను బాత్ చేసేస్తాను. ఒక్కసారి బాత్ చేసేసిన తర్వాత హ్యాపీగా స్కిన్ మీద ఉన్న భారం అంతా తీరిపోయినట్టు ఉంటుంది. స్కిన్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్కిన్ కేర్ స్టెప్స్ ఫాలో అవుతాను. ఫస్ట్ కోసారెక్స్ స్నేల్ మ్యూస్ యూస్ చేస్తున్నాను. 96% స్నేల్ ఎసెన్స్ అనమాట. ఇది పవర్ఫుల్గా ఉంటుంది. మన స్కిన్ని మాయిశ్చరైజింగ్గా చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. మీ స్కిన్ని గ్లాస్ స్కిన్ లాగా మార్చుకోవాలంటే మాత్రం ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది కొరియన్ స్కిన్ కేర్. అండ్ నాకు ఇటు సైడ్ ఉన్న పింపుల్ మార్క్ ఇంకా తగ్గలేదనుకుంటే న్యూ ఇయర్ దగ్గర నుంచి ఇటు సైడ్ పింపుల్ వచ్చింది. అది పెద్దగా అవ్వట్లేదు, అలానే తగ్గట్లేదు, అలానే ఉండిపోయింది. సో చూడాలి ఇది ఎన్ని డేస్కి పాప్ అవుతుంది అనేది. సో ఫస్ట్ అయితే స్నేల్ మ్యూస్ అప్లై చేసుకుంటానండి. ఇదేంటంటే ఎసెన్స్ కాబట్టి మన స్కిన్ కేర్లో ఫస్ట్ స్టెప్ యూస్ చేయొచ్చు. మీరు టోనర్తో స్టార్ట్ చేయాలనుకుంటే టోనర్తో అయినా స్టార్ట్ చేయొచ్చు. నేను అసాయా బ్రాండ్ది సీరం యూస్ చేశాను, అక్కడ పింపుల్ మార్క్ మొత్తం తగ్గిపోయింది. అందుకని ఇప్పుడు నేను పాండ్స్ బ్రైట్ బ్యూటీ సీరం యూస్ చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. ఇందులో ఏంటంటే మనకి విటమిన్ సి కూడా ఉంటుంది. అండ్ మనకి ఏంటంటే స్కిన్లో మంచి గ్లోని తీసుకురావడానికి, స్కిన్ని బ్రైట్గా కనిపించడానికి, అలాగే స్పాట్స్ ఫ్రీగా చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. మనకి విజిబుల్ బ్రైట్నెస్ అదనే కనిపిస్తుంది, స్కిన్కి మంచి గ్లో ఇస్తుంది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు ఒక మంచి సీరం కావాలి అనుకుంటే ఇది యూస్ చేయొచ్చు డైలీ. ఎక్స్పెక్టేషన్స్ అంటే మీరు ఎక్కువ స్కిన్ డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళకి పనిచేయదు, కానీ మామూలుగా డైలీ స్కిన్లో గ్లో కావాలి, మంచి సీరం కావాలనుకుంటే అది యూస్ చేయొచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే గ్వాషా కానీ లేదంటే రోలాన్ కానీ యూస్ చేస్తాను. సో నేనైతే మ్యాక్సిమం జేడ్ రోలర్ యూస్ చేస్తాను, ఎందుకంటే ఐస్ దగ్గర రిలాక్సేషన్కి వాటికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఎక్కువ మనం సపరేట్గా టైం స్పెండ్ చేసుకుని స్కిన్కి మసాజింగ్ కానీ ఇలా చేసుకునే టైం లేని వాళ్ళు ఇలా స్కిన్ కేర్ తీసుకుంటున్నప్పుడే చేసేసుకుంటే మనకి రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఎక్స్ట్రా టైం మనం స్పెండ్ చేయాల్సిన అవసరం లేకోకుండా ఉంటుందన్నమాట. అందుకని నేను నైట్ టైం మాత్రం జెడ్ రోలర్ కానీ లేదంటే గ్వాషా కానీ యూస్ చేస్తాను. కంటి దగ్గర మాత్రం మ్యాక్సిమం నేను జేడ్ రోలరే యూస్ చేస్తానండి. నా నోస్ సైడ్స్న కొంచెం రెడ్నెస్ వస్తుంది, ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట, చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఆ ప్లేస్లో. అందుకని అక్కడ నేను కొంచెం కార్నర్స్లో కూడా పెడతాను. ఫోర్ హెడ్ అలాగే చిన్ అండ్ చీక్స్ మొత్తానికి మసాజ్ చేసుకుంటాను అనమాట. ఇలా చేయడం వల్ల కొంచెం రిలాక్సేషన్ అనిపిస్తుంది. ఆ జేడ్ రోలర్ యూస్ చేయడం వల్ల కూలింగ్ సెన్సేషన్ అనిపించి కళ్ళ మీద ఉన్న స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. ఒకవేళ మీకు మెచ్యూర్ స్కిన్ ఉండి స్కిన్లో గ్లోని బూస్ట్ చేసుకోవాలి అంటే మాత్రం ఈ సీరం ట్రై చేయండి. ఇది టాక్ బ్రాండ్ నుంచి చాలా బాగుంటుంది ఈ సీరం. మీకు ఒకవేళ 30 years అండ్ అబోవ్ వాళ్ళైతే మీరు ఇది యూస్ చేయండి, సూపర్గా పనిచేస్తుంది మీకు. వాసలిన్ బ్రాండ్లో సూపర్ ప్రోడక్ట్ రీసెంట్గా లాంచ్ చేశారు. ఇది
పార్సెలిన్ గ్లూటాహై డ్యూయి రేడియంట్ లోషన్ అనమాట. ఇది మనం ఫేస్ అండ్ బాడీ రెండింటికి అప్లై చేసుకోవచ్చు. మనకి స్కిన్ బ్రైటనింగ్కి బాగా పనిచేస్తుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. మీలో ఎవరైనా ట్రై చేయాలి అంటే ఫేస్ క్రీమ్ ఒకటి బాడీకి ఒకటి యూస్ చేయడం కుదరదు అనుకునే వాళ్ళు, ఒకటే కావాలనుకునే వాళ్ళు ఇది యూస్ చేయొచ్చండి. 250 రూపీస్ అలా ఉంటుంది, చాలా తక్కువ ప్రైసే. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ ఫేస్లో ఫుల్ హైడ్రేషన్ కావాలి, 72 అవర్స్ హైడ్రేషన్ కావాలంటే మాత్రం ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది డాట్ అండ్ కీ నుంచి అండి, హైడ్రా జెల్ అనమాట. మనకి సూపర్ స్మూత్గా ఉంటుంది, జెల్ బేస్డ్ టెక్స్చర్లో ఉంటుంది, కానీ స్కిన్ అయితే భలే సాఫ్ట్గా డ్యూయీగా కనిపిస్తుంది. మీలో ఎవరైనా ఎక్కువ ఆయిలీ స్కిన్ ఉన్నా లేదా స్కిన్ డల్గా ఉన్నా, మీ స్కిన్ని వెంటనే రిపేర్ చేసుకోవాలన్నా, స్కిన్లో ఎక్కువ మాయిశ్చర్ని లాక్ చేసుకోవాలన్నా కానీ ఇది యూజ్ చేయొచ్చండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటుంది, అండర్ 500 రూపీస్. మీలో కావాలంటే చెక్ చేయండి, సూపర్గా ఉంటుంది. అంతేనండి నేను తీసుకునే కేర్ అయితే. నా స్కిన్ని నేను మీకు ఎలా ఉందో అలానే చూపిస్తాను. నా ఫేస్ మీద పింపుల్స్ ఉన్నా, మార్క్స్ ఉన్నా లేదా సన్ ట్యాన్ వచ్చినా వాటిని ఎలా తగ్గించుకుంటాను అనేది కూడా క్లియర్గా చూపిస్తాను. నేనేమి హైడ్ చేయను, ఫిల్టర్స్ కూడా యూజ్ చేయను. ఎందుకంటే అలా యూజ్ చేస్తే నాకు ఇష్టం ఉండదు, నాకు సాటిస్ఫాక్షన్ లేనిది నేను ఏ పని చేయను. నా స్కిన్ ఈవినింగ్ వచ్చినప్పటికీ ఇప్పటికీ చేంజ్ అనేది చూసారు కదా, అందుకే నేను స్కిన్ని అంత ఫాస్ట్గా రిపేర్ చేసుకుంటానండి. నైట్ స్కిన్ కేర్ మాత్రం కంపల్సరీ ఇంపార్టెంట్. మన ఛానల్లో ఇలాంటి జెన్యూన్ వీడియోసే ఉంటాయి అండ్ న్యాచురల్ రెమెడీస్ షేర్ చేస్తాను. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.